ఒక ముస్లిం వద్ద 85 గ్రాముల బంగారం కానీ 595 గ్రాముల వెండి కానీ లేదా దానికి సమానమైనటువంటి ధనము కానీ మీ వద్ద ఉంటే దానిపై 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత తప్పనిసరిగా దాంట్లో నుంచి బీదవారి హక్కు అంటే జకాతును చెల్లించాలి. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ముస్లింలు ఈ విధిని పాటిస్తారు. అలా తన వద్ద బంగారం 85 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే ఆ 85 గ్రాములు ఎంత ఉంటే అంత ప్రతి గ్రాము బంగారాన్ని కూడా డబ్బు రూపంలో మార్చేసి ప్రతి లక్షకు 2,500 చొప్పున మనం జకాత్గా తీయాలి. తీయని పక్షంలో పాపాత్ములవుతాము. మిత్రులారా గమనించండి, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులపై విధించినటువంటి హక్కు జకాత్ అంటే మీ సంపదను పరిశుద్ధంగా మార్చుకోండి అని. జకాత్ చెల్లిస్తే సంపద పవిత్రంగా మారుతుంది, పరిశుద్ధంగా మారుతుంది, అందులో ఉన్నటువంటి హాని అనేది తొలగించబడుతుంది అనేది. మిత్రులారా, ఇస్లాంలో ఆధ్యాత్మికత అంటే ఒట్టిగా అల్లాహ్ 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 అని ఒక చోట కూర్చొని ప్రార్థన చేయడమే కాదు, సామాజిక అవసరాలను కూడా నిస్సంకోచంగా తీర్చినప్పుడు మాత్రమే మనం ఇస్లాం యొక్క పరిపూర్ణతను సాధిస్తాము అని దివ్య ఖురాన్ సెలవిస్తుంది. అలాగే మన పొలాలలో పండినటువంటి పంటలపై కూడా జకాత్ ఇవ్వాలి. 630 కిలోగ్రాముల కన్నా ఎక్కువ పంట కనుక పండితే ఆ పంటలో ఒకవేళ న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా, కాలువల ద్వారా, వర్షపు నీటి ద్వారా ఆ పంటను పండిస్తే కనుక అందులో నుంచి 10% జకాత్గా చెల్లించాలి. ఒకవేళ మీరు ఏదైనా ఖర్చులు చేసి అంటే మోటార్ పెట్టి వాటర్ వాడినప్పుడు, అలాగే అధిక ఖర్చులతో కనుక ఆ పంటను పండిస్తే అందులో 5% ఆ పంటలో నుంచి 5% మీరు జకాత్గా చెల్లించాలి. పంట కోయబడినటువంటి రోజును ఆ అల్లా యొక్క హక్కుని మర్చిపోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కాబట్టి పండిన పంటల్లో కూడా మనం బీదవారి హక్కును చెల్లించాలి. అదే ఇస్లాం నేర్పించే సామాజిక న్యాయం. సామాజిక ఆర్థిక సమానత్వం అనేది ఇస్లాం నేర్పించేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి. ఒక ముస్లిం స్త్రీ తను రోజు వాడేటటువంటి బంగారు ఆభరణాలపై, వెండి ఆభరణాలపై తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి. చూసారా, అంటే ఇప్పుడు మా ఇంట్లో ఆడవారు, మహిళలు ధరించేటటువంటి బంగారపు వస్తువులలో కూడా బీదవారి హక్కు ఉంటుందని మనం మర్చిపోకూడదు. ఇది ఇస్లాం నేర్పించేటటువంటి ఆర్థిక సమానత్వము. ఎవరైనా స్త్రీ తన వద్ద 85 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం ఉంటే ఆ బంగారం మొత్తాన్ని ద్రవ్యంలోకి మార్చేసుకొని అంటే డబ్బు రూపేణా మార్చేసుకొని ప్రతి లక్షకు 2,500 చొప్పున